సోయాబీన్ వడలకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అవి నానబెట్టిన సోయాబీన్సా? అవునండి. ఇదిగోండి మిక్సీ జారు. మనకి వడలు ఫ్రై అవ్వడానికి ఆయిల్ కావాలి కదా? అవును, నేను హీట్ చేసి నానబెట్టిన సోయాబీన్స్ వేసుకోవాలండి. ఓకే. తగినంత ఉప్పు. ఓకే. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు కావాలంటే అక్కడ జగ్లో ఉన్నాయి, కొంచెం యాడ్ చేసుకుంటారా? కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత. ఓకే, ఇక్కడ మిక్సీ ఉందండి. ఓకే. ఓకే, నానబెట్టిన సోయాబీన్స్ ని గ్రైండ్ చేసుకున్నారు. మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏం వేసుకోవాలి? కొద్దిగా అల్లం. అల్లం తరుగు. అల్లం తరిగి, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర. ఓకే. కొద్దిగా పచ్చిమిర్చి, తగినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉల్లిపాయలు. ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక వేసుకున్నాం, మళ్ళీ కొంచెం కొద్దిగా. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఓకే, కలిపేసుకో. సో వీకెండ్స్లో ఇంకేం స్పెషల్స్ చేస్తుంటారు ఈ వడలు కాకుండా? వీకెండ్స్లో అయితే మోస్ట్లీ నాన్ వెజ్ ఉంటుంది కదా. నాన్ వెజ్ వెరైటీస్ చేస్తారా? సో మీ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? నార్మల్గా అయితే డే షిఫ్ట్ ఉంటుంది, ప్రెసెంట్గా అయితే నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, నైట్ షిఫ్ట్. సో డే టైం పడుకోవాలంటే కొంచెం కష్టం కదా? కష్టమే, బట్ అలవాటు అయిపోయింది. స్లీప్ ప్యాటర్న్ మారిపోతుంది. అవును. మిక్స్ చేసుకున్నారా? మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, మీరు వేసేసేయండి వడలు. కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. అక్కడ ఉందండి. దేశీయ వంటకాలకి తిరిగి స్వాగతం. సో అయిపోయినట్టేనా? ఫ్రై అయ్యా చూడండి. కొద్దిగా ఇంకా అవ్వాలి. ఇవి అవ్వాలి కదా? అవును. ఇవి తర్వాత వేసి ఇవి అయిపోయి తీసేద్దాం. తీసేద్దాం. సో ఇంట్లో ఇంకా ఏమైనా వడలు వెరైటీగా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వర్షాకాలంలో అలా ఏం చేస్తుంటారు? అంటే ఈ సోయాబీనే కాకుండా వడల్లో ఏం వెరైటీలు చేస్తారు? వడల్లో అయితే మినప వడలు చేస్తాము. ఎక్కువ అయితే మినప వడలే. నాన్ వెజ్ ఇష్టమన్నా? నాన్ వెజ్ లో వడలు ట్రై చేస్తారు ఎప్పుడైనా? నాన్ వెజ్ తో అయితే ఎప్పుడు ట్రై చేయండి, బాగుంటాయి. అవునా? డెఫినెట్ గా చేస్తాను ఈసారి. అయితే అది చికెన్ కీమా అయినా కావచ్చు, మటన్ కీమా అయినా కావచ్చు. అంటే మనం బోన్లెస్ మీట్ ని మిన్స్ చేసేసి అంటే గ్రైండ్ చేసి సేమ్ ఇలాంటి ప్రాసెస్ తోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్ని వేసి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తాను. తీసేయచ్చు కదా? తీసేయచ్చు. సో మన వడలు రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో వీకెండ్లో అసలు కంప్లీట్లీ ఆఫా? మీ ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఉంటుందా మీ సిస్టమా? ఆల్మోస్ట్ ఆఫ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ వర్క్ లోడ్ ఉంటే లాగిన్ చేయాల్సి వస్తుంది. కానీ అకార్డింగ్ టు కార్పొరేట్ వరల్డ్ సాటర్డే సండే అంటే కంప్లీట్లీ ఆఫ్. ఫ్రైడే ఈవినింగ్ నుంచే ఇంకా వర్క్. ఫ్రైడే నుంచే వీకెండ్ స్టార్ట్ అవుతుంది మాకు. సో
సో మోస్ట్లీ ఫ్రైడే రోజు అయితే ఎర్లీ లాగౌట్స్ వస్తాయి. సో ఫ్రైడే నుంచి సాటర్డే సండే అయితే ఆఫే ఉంటుంది కంప్లీట్ గా. మరి చక్కగా సాటర్డే సండే ఆఫ్ ఇచ్చి పెద్ద వర్క్ కూడా ఉన్నప్పుడు ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మీకు ఎప్పుడైనా అవుతుంది? ఎందుకు అని అంటే ఆ 5 days లో ఇచ్చే ప్రెషర్ ఆ 2 days లో ఇట్లా ఇట్లా పిండుతారా? షుగర్ అన్ని అవును ఎగ్జాక్ట్ గా అలానే అవుతుంది. ఓకే, సో ఆ ప్రెషర్ అన్నది వీకెండ్ లో కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. అవును, ఈసారి నుంచి తీసుకోకండి స్ట్రెస్ ని. అంటే మనం ఏదైనా తీసుకుంటే వస్తుంది కదా, నాకు వద్దు స్ట్రెస్ వద్దు అని పంపించేసేయండి. కావాలని ఎవరు తీసుకోరు కదండి, ఆటోమేటిక్ వస్తుందా? ట్రై చేయండి అయితే. ఓకే, వేడి వేడి వడలు పెట్టేసుకుందాం. సోయాబీన్ వడలు రెడీ అయిపోయి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సోయాబీన్ వడలకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సోయాబీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత. సోయాబీన్ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి నానబెట్టిన సోయాబీన్స్, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అల్లం తరుగు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చేతికి నూనె రాసుకొని వడల్లాగా ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోయాబీన్ వడలు రెడీ.